భారత జాతీయవాద నాయకుడు సుభాష్ చంద్రబోస్ మరణం నేటికి ఛేదించలేని మిస్టరీగా మిగిలిపోయింది. బోస్ ప్రయాణిస్తున్న జపాన్ విమానం 1945వ సంవత్సరం ఆగస్టు 18న కూలిపోయింది. ఈ ప్రమాదం జపాన్ ఆక్రమిత తైవాన్లో జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897వ సంవత్సరం జనవరి 23న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జానకీనాథ్ బోస్, ప్రభావతి దేవి. బోస్ భారత స్వాతంత్ర సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే, బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి అది ఆచరణలో పెట్టాడు. బోస్ మరణం వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18న తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరణించాడని ప్రకటించినప్పటికీ తను ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్లాడని పలువురు నమ్ముతున్నారు. అదే నిజమని చాలా మంది అనుకుంటున్నారు. ఏది ఏమైనా బోసు మరణించాడా లేదా ఎక్కడికి వెళ్ళాడు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగా మారింది. జై హింద్, జై భారత్.